వైసీపీ నేతల అక్రమ సంబంధాల భాగోతం రోజుకొకటి బయటకు వస్తూనే ఉంది. నాడు అధికారంలో ఉన్న దగ్గర నుంచి మొదలు పెడితే నేటి దువ్వాడ వరకు కూడా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అక్రమ సంబంధాలు బయటకు వచ్చాయి. తాజాగా దువ్వాడ శ్రీనివాసు వ్యవహారానికి గన మనం పరిశీలిస్తే నిన్న మొన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఈరోజు ఏకంగా ఆయన దాడి చేసే పరిస్థితి, కత్తి పట్టుకుని అడ్డం వచ్చినటువంటి పోలీసులు, అలాగే మొదట కట్టుకున్నటువంటి భార్య పిల్లల మీద కత్తితో దాడి చేసేటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని హత్య చేయడానికి కూడా వెనకాడలేదు. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా మారాయంటే తన పరువుని తీశారన్న ఒక కక్షతో తన బ్రతుకు మొత్తాన్ని కూడా బజారును పెట్టారు. ఇప్పటి వరకు గుట్టుగా సాగిన వ్యవహారం మొత్తం కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది, దేశం మొత్తం తెలిసిపోయిందని ఒక అక్కసుతో ఈరోజు తల్లి కూతుళ్ళని ఏకంగా చంపే ప్రయత్నం చేశాడు దువ్వాడ శ్రీనివాస్. అంటే తన భార్య బిడ్డలను కూడా చంపే ప్రయత్నం చేశారు. వేరొక మహిళతో సంబంధం పెట్టుకోవడమే కాకుండా వీరిని గాలికి వదిలేయటమే కాకుండా ఈరోజు అడ్డంగా మారారని చెప్పి చంపే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఎంతకు బలి తెగించారనేది వైసీపీ నేతలను బట్టి అర్థమవుతుంది. మరి ఒక్క వైసీపీ నేత కూడా ఇప్పటి వరకు ఎక్కడ నోరు తెరవలేదు. మరి ఎందుకు నోరు తెరవలేదు నాకైతే అర్థం కాల. టీడీపీ నేతలు ఎక్కడైనా చిన్న వ్యవహారంలో ఏదైనా ఉంది అని వార్తొస్తే చాలు, అది నిజమా అబద్ధమా పక్కన పెట్టండి, మొత్తం మీడియా ముందు, సాక్షి ఛానల్ ముందు వరుసగా క్యూలు కట్టి ప్రెస్ మీట్లు పెట్టే వైసీపీ నాయకులు ఈరోజు దువ్వాడ చేసినటువంటి అన్యాయానికి ఆ కుటుంబానికి ఎందుకు అండగా నిలబడలేదు? ఎందుకు వైసీపీ నేతలు రోడ్డు మీదకి రాలేదు? మహిళా నేతలందరూ ఏమైపోయారు వైసీపీలో? గతంలో మహిళా కమిషన్ చైర్మన్గా చేసినటువంటి వాసిరెడ్డి పద్మ ఏమైపోయింది? ప్రస్తుత మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి గజ్జల లక్ష్మి ఏమైపోయింది? మహిళా కమిషన్లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమైపోయారు? విడుదల రజనీ ఏమైపోయింది? రోజా ఏమైపోయింది? మాజీ హోంమంత్రి అనిత ఏమైపోయింది? అంతకుముందు హోంమంత్రి ఏమైపోయింది? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు నోరు మెదపలేదు వీళ్ళంతా? దువ్వాడ వ్యవహారంలో మీరు దువ్వాడని సపోర్ట్ చేస్తున్నారా? ఆ కుటుంబాన్ని అన్యాయం చేసి ఆ పిల్లల్ని రోడ్డు మీద పెట్టడానికి సపోర్ట్ చేస్తున్నారా? పైగా దువ్వాడ బరితెగింపు చూడండి, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాడు. సిగ్గు శరం ఉందా? పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లకు ఇప్పుడు నువ్వు పెట్టుకున్నటువంటి అక్రమ సంబంధానికి ఏమైనా పోలుకుందా? ఆయన లీగల్గా విడాకులు ఇచ్చారు, న్యాయబద్ధంగా వేరొకరిని మ్యారేజ్ చేసుకున్నారు, అది లీగల్. అది ఎవరు వాళ్ళ కుటుంబాలు ఎవరు రోడ్డు మీద కూర్చోలేదే. పవన్ కళ్యాణ్ మాకు అన్యాయం చేశాడు, మా పిల్లలకు అన్యాయం చేశాడు, ఆయన వాళ్ళు వదిలేసి వచ్చేసి మాతో ఉండాలని చెప్పి వాళ్ళెవరు రోడ్డు మీదకి రాలేదే. విడాకులు ఇచ్చి చేసుకోవడం అనేది లీగలే కదా. పోనీ నువ్వేమన్నా నీ మొదటి భార్యకి విడాకులు ఇచ్చి ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నావు నువ్వు? మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మళ్ళీ నువ్వే సిగ్గు శరం ఉన్నాడు ఎవడో కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది లీగల్గా జరిగినటువంటి వ్యవహారం. ఈ అక్రమ సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నడి రోడ్డు మీద వదిలేసిన నువ్వును, లీగల్గా విడాకులు తీసుకుని వేరొక పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్కి సంబంధం నక్కకి నాగలోకి అనుకున్నంత సంబంధం ఉంది. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ పేరుతో ప్రజలు మిమ్మల్ని ఎందుకు చీకొట్టారు? నీ ఇంట్లో భార్య పిల్లలే నువ్వు చేస్తున్న తప్పు, వాళ్ళని నడి రోడ్డు మీద పడేసావని చెప్పి ఆర్తనాదాలు పెడుతుంటే నువ్వు దానికి సమాధానం చెప్పడం అనేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు నువ్వు. ఇందుకు కాదా ప్రజలు నిన్ను చీకొట్టింది మొన్న? ఇందుకు కదా నీ భార్య బిడ్డలు నిన్ను చీకొట్టేది? వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలవా నువ్వు? ఎందుకు వాళ్ళని రోడ్డు మీద వదిలేసావు? లీగల్గా నువ్వు పెళ్లి చేసుకున్నావా? నువ్వు ఉంటున్నటువంటి మహిళను నువ్వు పెళ్లి చేసుకున్నావా? లేదు కదా. మరి అది తప్పు కాదా? సభ్య సమాజంలో నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నువ్వు నీ భార్య బిడ్డలను రోడ్డు మీద వదిలేసి ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ పేరు తెస్తావు. అంటే నీ మీదకి ఏదైనా ఒట్టి వచ్చేటప్పటికి పక్క తప్పించు. గతంలో నువ్వు మాట్లాడావు, గుర్తుందో లేదో, ఇదే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి గతంలో నువ్వు మాట్లాడావు. నాడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, మీరు అధికారంలో ఉన్న సమయంలో ఒక టీవీ డిబేట్లో ఈ సూక్తులు, సుమతి శతకాలు చెప్పావు మహిళల గురించి సుమతి శతకాలు చెప్పావు. వాళ్ళు ఏమన్నా ఆట వస్తువులా ఇష్టం వచ్చినట్టు పెళ్లిళ్ళు చేసుకోవడానికి వాడుకోవడానికి అన్నట్టు మాట్లాడావు నువ్వు. మరి ఈరోజు నీ భార్య బిడ్డల ఆట వస్తువులా మరి రోడ్డు మీద పడేసావు? ఈరోజు నీ భార్య బిడ్డల ఆట వస్తువులా? వారికి న్యాయం చేసే బాధ్యత లేదా? మరో కూతురికి పెళ్లి చేయాలి, ఒక కూతురికి పెళ్ళి అయింది, వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా తిరగాలి కదా. అంటే వాళ్ళు ఎప్పుడైతే నీ భాగవతం బయట పెట్టారో నువ్వు చంపడానికి కత్తి పట్టుకుని పరిగెట్టేస్తావు, నువ్వు చంపేస్తావు. నువ్వు పోలీసులు అడ్డుకుంటున్నా కానీ ఆకుండా వెళ్ళిపోయావంటే నిజంగా పోలీసులు అడ్డుకోకపోతే చంపేద్దువేమో. ఇంత దారుణం, ఇంత దౌర్జన్యం ఎక్కడా లేదు. చేత్తో పట్టుకు ఏంటా నువ్వు చేసింది తప్పా కాదా? ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలదువా? ఏ సంబంధంతో మీరు ఉంటున్నారు? వాళ్ళు ఒక రోజు మొత్తం కూడా నీ ఇంటి ముందు ధర్నా చేస్తే నువ్వు లోపలికి పిలిచి మాట్లాడే ప్రయత్నం చేసావా? నువ్వు ఇంట్లో ఉండి తలుపులన్నీ వేసుకుని లైట్లు కట్టేసుకుని ఉన్నావు తప్ప నువ్వు పిలిచి ప్రయత్నం చేసావా? మాట్లాడే ప్రయత్నం
చేయలేదు కదా, మరి ఎందుకు చేయలే? నువ్వేదో అన్నావు కదా, 4 గోడల మధ్య పరిష్కరించుకునే సమస్యలు కూడా కొన్ని ఉంటాయి, అన్నిటినీ రాద్ధాంతం చేయకూడదు అన్నావు కదా. మరి పవన్ కళ్యాణ్ గారి పెళ్లి విషయంలో 4 గోడల మధ్య వాళ్ళకి సంబంధించిన వ్యవహారం నాకెందుకులే అని నీకు ఏ రోజు అనిపించలేదా? ఈరోజు 4 గోడలు గుర్తొచ్చిందా? ఎవరు మీడియా ఏమన్నా చేసిందా? నిన్ను ప్రతిపక్షాలు ఏమన్నా అధికారంలో ఉన్న టీడీపీ ఏమైనా చేసిందా? జనసేన ఏం చేసిందా? బీజేపీ ఏమన్నా చేసిందా? చేయలేదు కదా. విజయసాయిరెడ్డి వ్యవహారంలో కూడా ఎవరు చేశారు? ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా? ఆ భర్తే నా భార్య కడుపు చేసి విజయసాయిరెడ్డి అని వచ్చాడు. ఇక్కడ నీ భార్య నీ బిడ్డలే వేరొక మహిళతో నా తండ్రి ఉంటున్నాడు, నా భర్త ఉంటున్నాడు, ఆయన్ని మాకు అప్పగించాలని చెప్పి వాళ్ళు బయటకు వచ్చారు. దీనికి రాజకీయాలకు ఏంటి సంబంధం? దీనికి పార్టీలకి ఏంటి సంబంధం? దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? సభ్య సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సింది నువ్వు. నిన్నటి వరకు సుమతి శతకాలు చెప్పి మహిళల గౌరవం గురించి, మహిళల పద్ధతుల గురించి గౌరవం చెప్పిన నువ్వు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని వాళ్ళతో ఉండటమే కాకుండా దాన్ని ప్రశ్నించిన వాడి మీద దాడి చేయటం, అదేమని వాళ్ళు వదిలేసి మాతో రమ్మని అడిగిన భార్య బిడ్డల్ని చంపడానికి కూడా వెనకాడకపోవడం. ఈరోజు పోలీసులు అన్నది కాబట్టి తప్పించుకున్నారు, రేపటి రోజు నేను చేసినా చేస్తాడు. ఎందుకనంటే ఇలాంటి మూర్ఖులు సభ్య సమాజంలో మరి ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో చూడాలా. ప్రజలు ఒకటైతే వాస్తవం, ప్రజలు నిన్ను రాజకీయంగా తిరస్కరించారు. ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా ప్రజలు నేను తిరస్కరిస్తారు. వాస్తవానికి రాజకీయాలకి వ్యక్తిగత విషయాలకి సంబంధం లేదు. ఇది కూడా నీ ఇంట్లో మ్యాటర్ అయి ఉండుంటే, నీ 4 గోడల మధ్య మీరు మాట్లాడుకునే మ్యాటర్ అయి ఉండుంటే వేరొకరు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. ఈరోజు వాళ్ళే వచ్చి మీడియా ముందు కూర్చున్నారు. ఎస్, మాట్లాడతారు. మీడియా ముందుకు వచ్చినప్పుడు మాట్లాడతారు, దాని గురించి మాట్లాడతారు. తప్పు నీ పక్క ఉంటే నీ తప్పు అంటారు, ఆడ పక్క ఉంటే వాళ్ళ తప్పు అంటారు. వాళ్ళు అడిగేది ఒకటే, విడాకులు ఇవ్వకుండా ఎటువంటి తెగదెంపులు చేసుకోకుండా నువ్వు వేరొక మహిళతో ఎలా ఉంటావు? దానికి నువ్వు సమాధానం చెప్పాలి. ఇప్పుడు దానికి నువ్వు సమాధానం చెప్పాలా? మరి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నాలు చేసి ఎవరో చనిపోయారని చెప్పి రాద్ధాంతం చేసి ఒక ఆడ కుటుంబం 2 కూతుర్లు వేసుకుని ఆ భార్య రోడ్డెక్కితే దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి స్పందించలా? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దువ్వాడ ఇంటి ముందు ధర్నా చేయి, లేదా మహిళల ఇంటి ముందు ధర్నా చేయి, లేదా మహిళలను ఓదార్చు, ఆ మహిళలకు నేను న్యాయం చేస్తానని చెప్పు. అంటే నీ పార్టీలో ఒక అవంతి కానివ్వండి, గోరంట్ల కానివ్వండి, లేకపోతే అంబటి కానివ్వండి, దువ్వాడ కానివ్వండి, విజయసాయిరెడ్డి కానివ్వండి, ఏంటి వీళ్ళందరూ చేసేది? ఇది వైసీపీ పార్టీనా, వైకామా పార్టీనా? ఆ నోరు తెరిస్తే మహిళల మీద నీచమైన మాటలు, కళ్ళు తెరిస్తే చేసేయని నీచమైన పనులు, మళ్ళీ వీళ్ళు సుమతి శతకాలు సుతపూస కబుర్లు చెప్పటం. ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ ఆ కుటుంబాన్ని ఏకంగా హత్య చేసే ప్రయత్నం చేశాడు. బహిరంగంగా మీడియా ఉంది, పోలీసులు ఉన్నారు, అంతమంది చూస్తున్నారు. కత్తి పట్టుకుని పరిగెడేసాడు వెనకాల. ప్రశ్నిస్తే చంపేస్తారు. వైసీపీ పార్టీలో ఇది. పైగా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. ఏంటి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళకి దీనికి ఏంటి సంబంధం? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఈరోజు? ఎప్పటికైనా దువ్వాడ శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే నీకు సమాధానం చెప్పే రోజు మాత్రం దగ్గరలో ఉంది, అది గుర్తుపెట్టుకో.